మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం గ్రామ శివారులోని శ్రీ శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ఇటీవలే గాలి దుమారానికి పడిపోవడంతో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టకు అమెరికాలో నివసిస్తున్న పులి గోపాలారెడ్డి ప్రమీలారెడ్డి దంపతులు 10 లక్షల రూపాయల ఆలయ నిర్మాణానికి 1,05,00,000 రూపాయల విరాళం అందించినందుకు ధ్వజస్తంభ ప్రతిష్టకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించి దేవాలయ కార్యనిర్వహణాధికారి నందనం కవిత రాజకీయ ప్రమేయాలతో ధ్వజస్తంభ ప్రతిష్టను నిలిపివేసి దేవాలయ ఆవరణంలో ఎటువంటి విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయవద్దని వారికి హెచ్చరించి అవమానించారని దేవాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రమీలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశామని యథావిధిగా జరిగేలాగా చర్యలు తీసుకుంటారని అన్ని ఏర్పాట్లు చేయగా కొంతమంది జరపడానికి వీల్లేదంటూ అడ్డుపడడం ఎంతో బాధాకరమన్నారు. ఈ గుడి అందరినీ గుడిలో భక్తులను ఇబ్బందులకు గురి చేసేలాగా నేను ప్రవర్తించడం లేదని, ఏ విధమైన పార్టీల గురించి ప్రస్తావించడం లేదని, ఎవరిని కించపరచడానికి రాలేదని, కేవలం ఆ దేవుని భక్తురాలిగా ఇంత దూరం వచ్చామని తెలియజేశారు. టైం పెట్టే వరకు వెళ్తారా అని అడుగుతాను. మళ్ళీ అమెరికా నేను 11,000 మైళ్ళ దూరం నుంచి వచ్చినాను. వాళ్ళు ఏమి నిశ్చయిస్తారో అప్పటి వరకు నేను ఉండి వాళ్ళ నిర్ణయం అయిన తర్వాతనే నేను బయలుదేరి వెళ్తాను. ఎందుకంటే అసలైతే పోవాలి, కానీ ఈ భక్తితోటి నేను ఇక్కడ ఆ నిర్ణయం తేలేంత మటుకు నేను వెళ్ళను. మళ్ళీ నెల 2 నెలలు అట్లా వస్తే టైం లేకపోతే అంటే ఈ మధ్యన అయితే పర్వాలేదు, అంతా భగవంతుడే చూసుకుంటాడు, అంతా భగవంతుడే చూసుకుంటాడు. కాకపోతే ఏంటిదంటే డాక్టర్ గారి ఆరోగ్యం అంత మంచిగా లేదు. ఆ భగవంతుడు ఎలా నిర్ణయించేది, ఎలా చేస్తే నేను అలా నడుచుకునే భక్తురాలిని కాబట్టి నేను ఎవరిని ఇక్కడ వివరించడానికి రాలేదు. భక్తురాలుగా వచ్చాను. నాకు ఈ గుడిని పెద్ద వైకుంఠం. మేము రామకృష్ణ భగవంతుడు అనే వయసులో మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెట్టడం ఇదేమన్నా న్యాయమా? మండలంలో జరగరాని అవమానం జరిగింది. నేను ఇక్కడ ఉండే ఆమెను కాను, నాకు ఇవన్నీ ఏమి తెలియవు. ఇక్కడ నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, నా పేరెంట్స్ కూడా లేరు. నన్ను వీలైనంత తొందరగా ఈ ప్రోగ్రాం జరిపించి పంపించండి అని కోరినాను. నేను ఈవెన్ మంత్రి గారిని కూడా కలిశాను, వారు చేపించుకోండి అని చెప్పిండ్రు. కానీ ప్రోగ్రాము స్టార్ట్ చేసుకోమని చెప్పి మళ్ళీ ఇక్కడ లోకల్ దాతలు జరగటానికి వీల్లేదు, ఆపేయాల్సిందే అన్నారు. అది ఇంకా నాకు ఆ శాఖలో నుంచి నేను బయటకు రాలేదు. నాకు ఇవన్నీ అనవసరం. నేను ఆ భక్తురాలని, ఆ భక్తి కోసమే వచ్చాను. దయచేసి అందరూ విని, ఇది చరిత్రలో జరగలేదు ఇంత మటుకు. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే నేను అసలు మాట్లాడే అంత ఇది కూడా నాకు శక్తి, ఒక మాదిరి బాధతోటి నేను కుమిలిపోతున్నాను. ఎందుకు భగవంతుడా ఇలా జరిగింది అని. కాబట్టి మీరందరూ ప్రజలు ఇలా ముందు ఇలా జరగకుండా చూడాలని నా కోరిక. ఇప్పుడే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఈవో కవిత అక్కడ గుడి దగ్గర ఈ మీటింగ్ జరపటానికి వీలు లేదు, ప్రెస్ మీటింగ్ పెట్టద్దు అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి ఈ గుడి అందరిది, మేమేమి గుడిలో భక్తులను డిస్టర్బ్ చేయట్లేదు, ఏ పార్టీల గురించి మాట్లాడట్లేదు. కేవలం ఈ భక్తురాలిన ఇంత దూరం వచ్చి ఈ బాధ ఎందుకు అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం.